చేస్తున్నారని చెప్పేసి వస్తుంది. ఆ బెదిరింపులకు మీరు ఎంతవరకు బెదిరుతారు? బెదిరే అవకాశం ఉందా? సినిమా రిలీజ్ మీద ఆ బెదిరింపుల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? బెదిరింపులకు బెదిరిపోతే ఇక్కడ ఎలా నుంచుని ఉంటాను ఫస్ట్ చెప్పండి. అసలు ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చేస్తాను? అసలు వచ్చినాయా బెదిరింపులు వచ్చినాయా? అది కూడా మీ స్టంట్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ మీరు బాగా చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నాకు బెదిరింపులు వచ్చినాయి టీవీ రౌడీల నుంచి. టీవీలో కూర్చుని నరకేస్తా, వస్తే చంపేస్తా అని వార్నింగ్లు ఇస్తూ ఉంటారు చూడండి, అక్కడి నుంచి వచ్చినాయి. ఇంకోటి, నిజంగా హాని చేసేవాడు ఎవడు బెదిరించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటప్పుడు బెదిరించోళ్ళు ఎందుకు భయపడిన అంటే, బెదిరించోళ్ళు ఏమి చెయ్యరు చేయలేరు అని నాకు తెలుసు కాబట్టి. చేసేవాళ్ళు బెదిరించరు. అప్పుడు మీ క్వశ్చన్కి అర్థం లేదు. అర్థం లేకుండా ఎందుకుంటారు? బెదిరింపులు వస్తున్నాయనేటువంటిది ఇందాక పోసాని కృష్ణపర్వి గారు పృథ్వీ గారు కూడా మాట్లాడుతూ బెదిరింపులు వస్తున్నాయి, వాళ్ళే బెదిరిపోతారని చెప్పారు. సో ప్రశ్నలో అసంబద్ధత ఏమీ లేదు. ఓకే, నేను రీఫ్రెష్ చేస్తాను. నేను బెదిరింపులు ఓకే, మీరు బెదిరుతారా లేదనేది వేరే విషయం. బెదిరింపులు వస్తున్నాయా లేదా అనేది పాయింట్. అదే ఇప్పుడు ఇంకా ఈ రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఆ బెదిరింపులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా? నిజంగా బెదిరింపులు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను కూడా బెదిరిస్తాను. వర్మ గారు, మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు, లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు? అంటే మిమ్మల్ని జెన్యూన్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు? నన్ను లాస్ట్ ఏమన్నారు? మిమ్మల్ని జెన్యూన్గా జనాలు ఎంతవరకు నమ్మొచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు? వాళ్ళు నమ్మినంత నమ్మొచ్చు. ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభించబోయే ముందు కథ, స్క్రీన్ ప్లే, సబ్జెక్ట్ నాకు చెప్పాలి అని లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని డిమాండ్ చేశారు. నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పారు, నాకు చెప్పాలి, నాకు తెలియాలి అని అడిగారు. మీరు నిజంగా ఆవిడకి చెప్పారా? చెప్పి ఆవిడ అనుమతి తీసుకున్నారా? నేను ఈ సంభాషణ మాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి, స్క్రిప్ట్ నాకు చూపించాలి, లేకపోతే సినిమా అంటే నేనేమన్నానంటే, ఇది నమ్మకం మీద ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు స్క్రిప్ట్ చూపిస్తా, మీరు బాగుందన్నారు, ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు, మీకు ఎట్లా తెలుస్తుంది? పాయింట్ 1. తర్వాత నేను సినిమా తీసాను, నా సినిమా చూపించండి అన్నారు, ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్నీ కట్ చేసి చూపిస్తా, ఎట్లా తెలుస్తుంది అప్పుడు? సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ 1 అది. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఎన్టీఆర్ గారి స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ కదా, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఏమైనా ఉందా? ఏమన్నారు మళ్ళీ చెప్పండి? ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో? ఇప్పుడు మీరు జర్నలిస్టా? మీరేంటి? ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారు పోయేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టర్ అవ్వలేదు, ఎవరికి తెలియదు కూడా. సార్ వర్మ గారు, ఇప్పుడు 2 సినిమాలు వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ అనుకోవచ్చా జనాలకి? సీక్వెల్. ఇది సీక్వెల్ అంటే ఇప్పుడు ఈ 3 చూస్తే మీకు మొత్తం ఆయన జీవితం తెలుస్తుంది.